బ్యాక్ టు న్యూస్. పోలింగ్ బూత్ కమిటీల నియామకాన్ని వైసీపీ పూర్తి చేసింది. ప్రతి వార్డుకు ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 15 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47,000 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసింది వైసీపీ. మేము సిద్ధం, మా బూత్ కమిటీలు సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళుతోంది. ఎన్నికలకు దాదాపు 50 రోజుల ముందే బూత్ కమిటీలు పూర్తి చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది. సో వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. రాజకీయ రణక్షేత్రంలో ముందుకు అన్ని పార్టీలతో కంపేర్ చేసినట్లయితే, ప్రతిపక్షాలతో కంపేర్ చేస్తే అధికార పార్టీ ఒక మెట్టు ముందుగానే కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంజయ్, వైసీపీ ఎన్నికలకు సిద్ధమంటూ ఇప్పటికే 3 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు పెట్టింది. క్యాడర్తో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా దానికి సంసిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ ఇప్పటికే ఎన్నికల బేరి మోగించినటువంటి నేపథ్యంలో మరొక అడుగు ముందుకేసింది. అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లు అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని కూడా పూర్తి చేసింది. పోలింగ్ బూత్ కమిటీలను కూడా పూర్తి చేసింది. ప్రతి పోలింగ్ బూత్లను కన్వీనర్ల నియామకం చేయటం, 15 మందితో కమిటీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నప్పుడు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందనేటటువంటి అంశంతో వారికి శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతోంది. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 47,000 ఎన్నికల పోలింగ్ బూత్ కమిటీలను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో 50 రోజులు ఎన్నికలకు 50 రోజుల ముందుగానే ఎన్నికలకు సిద్ధం అంటూ ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వైసీపీ పోలింగ్ బూత్ కమిటీలను కూడా పూర్తి చేసింది. 47,000 కమిటీలను కూడా పూర్తి చేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు అయింది. దీంతో పాటు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి చేసినటువంటి వైసీపీ ఆ విషయంలో మిగతా పార్టీల కంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ముందంజలో ఉంది. మరొక వైపు సిద్ధం, మేము ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో ప్రాంతాల వారీగా క్యాడర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో మరొక 4వ సభకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఉంది. దీనితో పాటు మొత్తం సామాజిక సాధికారత నేపథ్యంలో ఇప్పటికే 80% పదవుల్ని అటు ఎమ్మెల్యేలు కానీ, మంత్రి పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ వివిధ పార్టీ పరంగా ఏవైతే పదవులు ఇవ్వాలో ఆ సోషల్ ఇంజనీరింగ్ ని సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఏమేమైతే గడిచిన 5 ఏళ్లలో చేశామో వారికి సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా పదవుల్లో ఇచ్చినటువంటి అంశాలు, వివిధ వారికి కావాల్సినటువంటి సామాజిక గౌరవాన్ని ఏ విధంగా వైసీపీ వచ్చిన తర్వాత పెంపొందించామనే అంశం గురించి కూడా ప్రజల్లో తీసుకెళ్లేటటువంటి అంశం గురించి కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సోషల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియను చేపట్టబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే బూత్ కమిటీలు ఎన్నికల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించే బూత్ కమిటీలకు కావాల్సిన కన్వీనర్లు, బూత్ కమిటీలకు కావాల్సిన సభ్యుల నియామకాన్ని పూర్తి చేయడం అనేది ఎన్నికల సమయంలో కీలకమైన ఘట్టంగానే పేర్కొనవచ్చు. సజ్జ. ఎస్ జయరాజ్, అదే మనం చూసినట్లయితే ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా క్లారిటీ తెచ్చుకుంది. మరోవైపు ప్రతిపక్షాలు పొత్తులు అభ్యర్థులకి సంబంధించి ఇంకా అక్కడే ఉన్నారు. అయితే ఇలా ఏదైతే పాలిటిక్స్ లో మనం చూసినట్లయితే ఎండ్ ఆఫ్ ది డే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ముందు చేసినటువంటి ప్రచారాలు కావచ్చు, మేనిఫెస్టోలో హామీలు కావచ్చు, ఇలా అన్ని చూసుకున్నా కూడా లాస్ట్ డే ఏదైతే పోలింగ్ డే ఉంటుందో ఆ రోజు పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో వైసీపీ ముందుగానే వెళ్తోంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యూహాన్ని? సంజయ్, ఈరోజు పోల్ మేనేజ్మెంట్ అనేది 2024 ఎన్నికలు జరగబోయే ఎన్నికలు అత్యంత క్లిష్టమైనటువంటి ప్రక్రియగానే పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేటటువంటి మరొక 50 రోజుల్లో జరగబోయే ఎన్నికలు అనేది చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టు ఇప్పటికే తలపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా
కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా సజావుగా నిర్వహిస్తారో, సమర్థవంతంగా నిర్వహిస్తారో, పోల్ మేనేజ్మెంట్ బూత్ స్థాయిలో ఎన్నికల బూత్ కమిటీలో ఏవైతే సమర్థులైనటువంటి వ్యక్తులు ఉంటారో అక్కడ పోల్ మేనేజ్మెంట్ సమర్థంగా ఉంటుంది. ఆ పోల్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఏ పార్టీలు అయితే అక్కడ ఉన్నటువంటి కమిటీలని సమర్థులు నియమిస్తారో అక్కడ తప్పకుండా ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో అన్ని పార్టీలు కూడా సమర్థులకి గతంలో ఉన్నటువంటి ఎన్నికలు పూర్తి చేసినటువంటి వ్యక్తులు, గతంలో పనిచేసిన వ్యక్తులు ఓటర్ని ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి పోలింగ్ లో ఓటు వేసే వరకు కూడా అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ ఓటర్ని చాలా విఐపిగా ట్రీట్ చేస్తూ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేసేటటువంటి ప్రక్రియను చేపట్టడమే పోల్ మేనేజ్మెంట్ లో కీలకమైన ఘట్టం. ఈ ఘట్టం పూర్తి చేయడంలో వైసీపీ ఒక అడుగు ముందుగానే ఉందని చెప్పొచ్చు. దాదాపు 47,000 కమిటీల్ని పూర్తి చేయటం, ప్రతి పోలింగ్ బూత్ కూడా 15 మందిని ఇన్ఛార్జీలుగా నియమించడం అనేది అదంతా చిన్న విషయం కాదు. ఈ విషయంలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ అదేవిధంగా మేము సిద్ధం అంటూ ఎన్నికల సమరానికి సంసిద్ధం చేసి మొత్తం క్యాడర్ ని సమాయత్తం చేస్తున్న ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ బూత్ కమిటీలను ఏర్పాటు చేయటం, దాదాపు 47,000 కమిటీలను పూర్తి చేసి అన్ని మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం అనే నినాదాన్ని ఇవ్వటం అనేది ఒక ముందడుగులో ప్రక్రియలో భాగంగానే చెప్పుకోవచ్చు. సంజయ్. రైట్ జయరాజ్.